కొంతమంది గట్ హెల్త్ బాగుండాలని చెప్పేసి నైట్ అంతా ఎల్లిపాయల్ని లైక్ గీలో నానబెట్టేసి పొద్దున్న తింటారు వేయించుకొని. సో అది గుడ్ అంటారా? యా, గీ ఈజ్ గుడ్ అండి నెంబర్ 1. ఎందుకంటే గీ ఈజ్ హెల్దీ ఫ్యాట్. అంటే దాంట్లో కౌ గీయా బఫెలో గీయా? రెండు సేమే. Okay. యాజ్ లాంగ్ ఇట్స్ గీ, గీ ఈజ్ గుడ్. Okay. ఐ హ్యావ్ నో ప్రిఫరెన్స్ ఫర్ బోత్. హా, తర్వాత ఎల్లిపాయ అగైన్ ఇట్ ఇస్ గుడ్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మెడిసినల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి. మీరు రెండు గుడ్ థింగ్స్ కాబట్టి రెండు మంచివి. ఓకే. When you are adding good fat with a good antioxidant and anti-inflammatory, they works well. And I talk about how they work. యా అంటే ఇది హోమ్ క్వశ్చన్స్. Yeah, absolutely. దీంట్లో కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, అరే నల్లగున్నా ఎండలో పోయొచ్చావు, ముల్తాన్ వట్టి పెట్టుకో తెల్లగా అవుతావు, లేదా పసుపులు ఏదన్నా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఫేస్ కి అప్లై చేస్తారు, పప్పాయ అప్లై చేస్తారు. ఇవన్నీ సేఫేనా? పపాయ పనిచేస్తుంది ఎందుకంటే పపాయలో దానికి నేచర్స్ ఉంటుంది. ఓకే. వైటమిన్ ఏ రిచ్ ఉంటుంది, ప్లస్ దాంట్లో ఉండే కొన్ని ఎంజైమ్స్ స్కిన్ ని డెఫినెట్ హెల్ప్ చేస్తాయి. ముల్తాన్ మట్టి కూడా పెట్టుకోవచ్చు, బట్ స్కిన్ డ్రై అవుతుంది, డెఫినెట్ గా స్కిన్ టైట్ చేస్తుంది. దాని తర్వాత ఖచ్చితంగా హైడ్రేషన్ వాడాలి, ఎగనెస్ట్ కాదు. ఓకే. పసుపు మీరు ఏ పసుపు వాడుతున్నారు అంటే సోర్స్ ఎట్లాంటిది? కెమికల్స్ ఉన్న పసుపులు వాడొద్దు బికాస్ దట్ ఇట్ డస్ మోర్ డ్యామేజ్. పసుపు టెస్ట్ చూసుకోండి, స్మాల్ ఏరియా కనుక చేయగలిగి, మీకు కనుక ప్రాబ్లం లేదంటేనే యూ కెన్ యాక్చువల్లీ ట్రై. ఇప్పుడు పసుపు ఒకప్పుడు ఏమి లేనప్పుడు పసుపు వాడేవాళ్ళం. మీరు అంత ఇప్పుడు నేను అడవికి వెళ్ళి చెట్టు కొట్టుకొని నేను కర్ర కొట్టుకొని వండుకుంటా అనే పరిస్థితి లేదు. ఎందుకంటే సింప్లర్ ఫార్మ్ ఆఫ్ టర్మరిక్ ఉంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. కుర్కుమిన్ ఇస్ అ కోర్ ఆఫ్ పసుపు. అది మనకు ఇప్పుడు క్రీమ్స్ అవైలబుల్ ఉంది, టాబ్లెట్ అవైలబుల్ ఉంది. యూజ్ అ స్మార్ట్ వే.